మనకి ముఖ్యంగా ఫ్రెండ్స్ మనకి ఎక్కువ శాతం మనం మిద్దె తోటల్లో మనకి టమాటా మొక్కల కింద అదేవిధంగా మనం తీగజాతి మొక్కలు అనేవి చిక్కుడు కానీ నేతిబీర కానీ బీర కానీ సోర కానీ ఇటువంటి వాటి మీద అవి ఎక్కువ ప్రభావం చూపించేసి ఆ మొక్క చనిపోయే విధంగా చేస్తుంటాయి ఫ్రెండ్స్. మనకి ఎందుకంటే మొక్క మనకి వాటి ఆహారం తయారు చేసుకోవాలంటే సూర్యరశ్మిని గ్రహించి మనము పత్రహారితాన్ని తయారు చేసుకొని దాని ఫుడ్ని తయారు చేసుకొని మనకు ఆ మొక్క అనేది జీవనం సాగిస్తుంది. కాబట్టి మనము ఆ లీఫ్ మైనర్ అనేది ఆకు మధ్యలోకి చేరుకొని మొత్తం అంతా ఆకంతా లైన్ మాదిరి పెట్టేసి లోపలంతా ఆకులు తినేస్తూ వచ్చు. ప్రతి ఆకు కూడా స్ప్రెడ్ అయిపోతుంది. మన గార్డెన్ ఉన్నటువంటి ఇంకా మిగతా మొక్కలకు కూడా అటాక్ చేసి మొక్కని ఎదుగుకుండా వచ్చేస్తా ఫ్రెండ్స్. నేను చేసిన వీటిని ఎలా కంట్రోల్ చేశానంటే మనం ముందుగానే మనము గార్డెన్లో మనం చెక్ చేస్తూ ఉండాలన్నమాట. ఏ మొక్క అయినా కానీ మనకి లీఫ్ మైనర్ అటాక్ అయిందా, ఎఫిడ్స్ కానీ అటాక్ అయిందా, అదేవిధంగా మనకి చిన్న చిన్నవి మొక్కకు సంబంధించిన కొన్ని క్రిమ్స్లు ఏమన్నా దానికి మన పెస్ట్ అనేది అటాక్ అయితే చెక్ చేసుకుంటాను ఫ్రెండ్స్. అటువంటి టైంలో మనము మొక్కని కాపాడుకోగలము. నేనైతే మనకి లీఫ్ మైనర్ వచ్చినటువంటి మొక్కని ఆ మొక్కలో ఉన్నటువంటి ముఖ్యంగా ఇప్పుడు మొక్క ఉందనుకోండి, ఆ మొక్కలో స్టార్టింగ్ స్టేజ్లోనే మనము వాటిని ఆ మొక్క నుండి ఆకుల్ని వేరు చేసి మన గార్డెన్లో కానీ మన కంపోస్ట్ బిన్లో కూడా వేయకుండా బయటపడేయాలి ఫ్రెండ్స్. అదొకటి. తర్వాత నేను చేసే మెథడ్ ఏమిటంటే మీ దగ్గర మీకు నీమాయిల్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, నీమాయిల్ ఉన్నా కూడా దాంట్లోకి కొద్దిగా ఒక 2 స్పూన్స్ మనకి నీమాయిల్ తీసుకొని వాటర్లోకి కొద్దిగా మనం సోప్ కానీ లిక్విడ్ ఏదైనా కానీ దాంట్లో మిక్స్ చేసుకొని బాగా మనం ఇచ్చేసుకొని మనం స్ప్రేయర్లోకి తీసుకొని ఈ విధంగా నేను చూపిస్తున్నటువంటి ఈ విధంగా స్ప్రే చేసినట్లయితే మనకి లీఫ్ మైనర్ కూడా 2 విధాలుగా నేను కంట్రోల్ చేసుకుంటాను. మన గార్డెన్లో అయితే నేను ఈ రెండు పద్ధతుల్ని ఎక్కువ నేను ఫాలో అవుతాను. ముఖ్యంగా మన గార్డెన్లో తీగజాతి మొక్కలకు తప్ప మన మొక్కలకి ఆ మొక్కకు కూడా లీఫ్ మైనర్ లేదు ఫ్రెండ్స్. వచ్చినా కూడా వాటిని ముందుగానే నేను ఐడెంటిఫై చేసుకొని లీవ్స్ కట్ చేసి నేను బయట పడేస్తుంటాను. మీరు కూడా ఈ 2 టిప్స్ ఫాలో కండి. ఈ విధంగా మనం చూసుకోవడం వలన కూడా లీఫ్ మైనర్ కంట్రోల్ చేయొచ్చు. లేదంటే మన గార్డెన్ అంతా స్ప్రెడ్ చేసి ఆ మొక్క చనిపోయే విధంగా చేస్తా ఫ్రెండ్స్. మీకు వీడియోకి నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉంటానండి. హ్యాపీ గార్డెనింగ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.